షాన్ అంటే షాన్ వద్దుల తర్వాత మల్లుపరి మన ఛానల్‌లో అయితే సర్వపిండి చేసి చూపిస్తున్నాము. మన తెలంగాణనే కాదు దునియాలో ఓలకైనా సరే సర్వపిండి అంటేనే ఒక ఎమోషన్ లెక్క ఉంటది. లవ్ అంటే లో పానం అనిపిస్తది కదా! మచ్చిగా ఒత్తు ఉల్లిగడ్డలేసుకొని చేసుకుంటే కమ్మగంటే కమ్మగుంటది కదా! పాన్రి మరి మా అమ్మ చేసి చూపిస్తదంట. ముందుగా ఒక గిలాసంతా బియ్యం పిండి తీసుకొని అందులో ఓమ, జీలకర్ర, నువ్వులు, కారము, పసుపు, ఉప్పు అట్లనే శనగపప్పు వేసేసుకొని సన్నగా గూసుకున్న కళ్యామాకు మొత్తం అంతా అల్లం ఎల్లిగడ్డేసుకొని ఒక్కసారి కలుపుకోరి. ఇక కలుపుకున్నాక ఉల్లిగడ్డలైతే బగ్గనే పడతాయి అన్నట్టు మంచిగా సన్నగా పొడుగు కోసేసుకొని అవేసి కలుపుకోవాలి. మొత్తం అని నీళ్ళు పడతాయి. నీళ్ళు పోసి చూపిస్తున్నట్టుగా కలుపుకొని ముద్ద లెక్క చేసుకోవాలన్నట్టు. మూత పెట్టేసి మనం పక్కన చేసుకుందాము. ఇక ఇది వాడుకోనీకైతే డబుల్ ఫిల్టర్ ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాం. ఎందుకంటే మా నాయనమ్మ చెప్పేది ఇక సర్వపిండికి పల్లీల నూనె మించింది ఇంకేం ఉండదంట. ఎందుకంటే మళ్ళీ ఫ్రీడమ్‌లో మనకు ముఫాయిన్, ఒమేగా ఉంటాయి కాబట్టి ఇవి కొలెస్ట్రాల్ లెవెల్‌ని తగ్గించడంలో యూజ్ అయితాయి. ఇవి నేచురల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కదా! మంచిగా సర్వపిండిలో గిన్నెలైతే మొత్తం అంతా నూనె కొట్టేసుకొని ఇది ఏసేసి కాలుస్తున్నాం అనుకోరి పల్లీల నూనె ఎంత కమ్మగా వాసన వస్తదో రుచి కూడా చాలా మంచిగుంటది. సర్వపిండి అయితే రెడీ అని జర నెమ్మగా కాల్చుకోవాల.